యొక్క విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలుస్తున్నాను. ఇప్పుడు నేను ఎందుకోసం మేమందరం ఇక్కడ సమావేశం అయ్యామంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న గ్రంథాలయం పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజెప్పడానికి మేము ఈ మీడియా ముందుకు వచ్చాము. అసలు ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న గ్రంథాలయం. యాక్చువల్లీ ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రంథాలయం కాదు. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేదంటే ఎలా ఉండాలి ఫెసిలిటీస్? ఓన్లీ చదవడం వల్లనే జాబ్స్ రావు. ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉంటేనే మనం చదవగలుగుతాం, కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాం. 20 మందిని ఒక రూమ్లో పెట్టి ఒక చిన్న ఫ్యాన్ పెడితే ఏం సరిపోతుంది? అది అసలు మాకు మొత్తం ఆ చెమట, ఆ ఇరిటేషన్ వల్లనే మేము ఏం చదవలేకపోతున్నాం. మినిమం 20 మెంబర్స్కి ఒక ఫ్యాను ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఉండదు. అసలు అట్లా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉండదు. ఈ డిపార్ట్మెంట్లోనే ఇలా ఉంది. అయితే ఇంతకుముందు కలెక్టర్ వచ్చారు ఒక 10 days బిఫోర్. మేము ఆయనకు కూడా చెప్పాము. ఆయన వెంటనే పరిష్కరిస్తామని అధికారులకు చెప్పారు. అయితే వాళ్ళు ఇంతవరకు అయింది 3 daysలో సాల్వ్ చేస్తామన్న ప్రాబ్లము ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఫ్యాన్ అంటే మహా ఎంత పడుతుంది? రిపేరింగ్ అయితే 150, కొత్తది అయితే 1000, అంతకుమించి ఏమి ఎక్కువ పడదు. అది కూడా అసలు కనిపించట్లేదు వాళ్ళ సదుపాయాలు. ఇంకా కొత్త బిల్డింగ్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు? అసలు ఫండ్స్ అన్నీ ఎక్కడ పోతున్నాయి? ఎవరు తీసుకుంటున్నారు? అవన్నీ కూడా ప్రభుత్వం అడగాల్సిన బాధ్యత ఉంది. ఉన్నతాధికారులు మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేసే బదులు అదేదో మంచి ఫెసిలిటీ కల్పించి మంచి పేరు తెచ్చుకొని ఇంకా పై ప్రమోషన్స్కి వెళ్ళొచ్చు కదా. అణచివేతకు గురి చేయడం అనవసరం. అది ఎవరైనా చెప్తే వాళ్ళని టార్గెట్ చేయడం, ఎవరైనా మాట్లాడితే అది అణచివేత. ఇంకా కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంకా అణచివేతకి గురవుతున్నారు మన SC ST వాళ్ళు కానీ మిగతా అందరూ విద్యార్థులు కూడా. దీన్ని బట్టి మేము మాట్లాడుతున్నాము. వెంటనే దీన్ని వ్యతిరేకంగా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని మన అధికారులు కూడా దానికి మంచిగా స్పందించి మంచిగా, అది చిన్నవే కదా, విద్యార్థుల గురించే కదా మీరు కూడా చేసేది, అవి చేసి మంచి పేరు తెప్పించుకుంటే ఎంత బాగుంటుంది. మీకు కూడా ఏదో అవార్డు ఏదో వస్తాయి కదా. ఎందుకు కానిచ్చివేసి ఏ ఫెసిలిటీస్ కల్పించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి కలెక్టర్ దగ్గరకు పోయి పై ఆఫీసర్లు పోయి ఆర్డర్లు వచ్చేంత వరకు ఎందుకు? ఆ ఫండ్స్ ఏదో వస్తున్నాయి కదా, ఆ ఫండ్స్ ద్వారా కొంచెం చిన్న రిపేర్స్ చేపిస్తాం. మేము కూడా సంతోషిస్తాము. మా సార్ వాళ్ళు మాకు మంచిగా చేశారని మేము కూడా పై అధికారులకు చెప్పుకుంటాము. మా భవిష్యత్తులు కూడా మేము బాగుపరుచుకుంటాము అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఈ విషయం గురించి జస్టిస్ తెలుపుతున్నాము. స్థానిక చిన్న అవసరాలను కనీసం తీర్చండి. ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి. అది లాంగ్ టైం పీరియడ్ పడుతుంది అన్నారు. కనీసంగా చిన్న అవసరాలను తీర్చే అధికారులు మాపై దయ ఉంచారని కోరుకుంటున్నాను. క్షమించండి ఏమైనా తప్పు మాట్లాడితే. ధన్యవాదాలు.